రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026, 27 విద్యా సంవత్సరంలో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు వారి తల్లి బ్యాంకు అకౌంట్కు బదులుగా విద్యార్థి సొంత బ్యాంక్ అకౌంట్కు నగదు బదిలీ చేయబడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే తల్లి బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు విడుదలైతే చేసేవారు. ఇప్పుడు విద్యార్థి అకౌంట్కే డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఇచ్చే ఈ పథకంలో ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతున్న ఎస్సీ విద్యార్థులకు మాత్రమే. ఎస్సీ విద్యార్థులకు మాత్రమే వారి తల్లి అకౌంట్‌లోకి ఎయకుండా అక్కడ విద్యార్థి అకౌంట్‌లోకి అయితే ఏస్తారనమాట. అందువల్ల బ్యాంక్ అకౌంట్ లేని విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుకు వెళ్ళి వెంటనే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలని తెలియజేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన అనంతరం తప్పనిసరిగా ఎన్‌పీసీఐ లింక్ అయితే చేయించుకోవాలనమాట. ఆల్రెడీ మన ఛానల్‌లో ఎన్‌పీసీఐ లింక్ ఎలా చేసుకోవాలి ఏంటో చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్న విద్యార్థులు కూడా తమ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ లింక్ ఉందో లేదో చెక్ చేసి, లేకపోతే వెంటనే లింక్ అయితే చేయించుకోవాలి. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే మిస్ అవ్వద్దు. అయితే అందరూ కూడా అయితే కంగారు పడే పని లేదు. ఒక ఎస్సీ ఇక్కడ ఉండి ఎస్సీ విద్యార్థులు మాత్రమే ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతున్నారో వారు మాత్రమే కొత్తగా అకౌంట్ అయితే చేయించుకోవాలి విద్యార్థి. మిగిలిన వారందరికీ కూడా తల్లికి అకౌంట్‌లోకి అయితే పడడం జరుగుతుందనమాట. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని